ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. గత కాలమంతా కాపాడి మనల్ని క్షేమంగా ఉంచిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ ది లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్. మనం సండే స్కూల్ స్టార్ట్ చేసి 3 months అయిపోతుంది. సో పిల్లలు మీరు అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ని కూడా మీరు ఫాలో అవుతుండండి. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా నేను ఐఎమ్ రెడీ విత్ యాక్షన్ సాంగ్స్, బైబిల్ క్విజ్, బైబిల్ వర్సెస్ అండ్ బైబిల్ స్టడీ అన్నింటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా నోట్బుక్, బైబిల్ పెన్ అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు కదా. వీక్లో 1/2 hour 40 minutes మీరు ఈ టైంని దేవునికి ఇవ్వండి. దేవుడు కూడా మిమ్మల్ని చాలా ఎక్కువగా మన టైంని చాలా వాటికి ఇస్తాము. మనము ఒక 7 days అంటే సండే టు సండే ఈ 7 daysలో దేవుడు మనకి ఇస్తున్న 24 hours టైంలో 2 hours 40 minutes మనం దేవుడికి ప్రతిరోజు ఇవ్వాలని నేను ఫస్ట్ వీకే చెప్పేశాను మీకు. అది మీరు ఇచ్చారో లేదో నాకు తెలియదు. దేవుడు మాత్రం హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడే మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నేను చెప్పడం నా బాధ్యత, నేను మీకు చెప్పాను. యాజ్ అ సండే స్కూల్ టీచర్గా మీరు 2 hours 40 minutes ప్రతిరోజు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ దేవుడికి ఇవ్వాలి. అలాగే సండే స్కూల్ టైంలో 1/2 hour సండే స్కూల్ మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే మనము ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. గత కాలమంతా ప్రభు నీ ఉచితమైన కృపలో నన్ను, నా సంఘ బిడ్డలను, నీ చిన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ప్రభు మా అవసరతలన్నీ తీర్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. ఇదిగో ఈ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్యను ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఇప్పుడు మేము ఆన్లైన్ సండే స్కూల్ చేస్తుండగా ప్రభు నీ పరిశుద్ధాత్మతో ప్రభు మమ్మల్ని నడిపించండి. నన్ను లయపరిచి ప్రభు పిల్లలకు ఏది కావాలో వారికి బోధించండి ప్రభు. వారు విని విడిచిపెట్టి బిడ్డలుగా కాకుండా దాన్ని అన్వయించుకొని వారి జీవితాలను ప్రభు నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకునే సహాయాన్ని పరిశుద్ధాత్మ తోడును మా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మీరు ఉండండి ప్రభు. సమస్త మహిమ గణిత ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లించుకుంటామని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. పిల్లలు ఇది మీ ఫేవరెట్ సెగ్మెంట్ కదా. ఈ వీక్ కూడా మన పిల్లలు ఒక మంచి యాక్షన్ సాంగ్తో రెడీగా ఉన్నారు. మీరు కూడా దాన్ని నేర్చుకోండి, పాడండి. ఎప్పుడు పాడుతూ వాక్యం చదువుతూ లేదు ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టంగా బ్రతకండి. ఇప్పుడైతే మనం యాక్షన్ సాంగ్ చూద్దాం. ఆలోచన
ఆశీర్వాదము కిందకి వస్తుంది, స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది. ఆశీర్వాదము కిందకి వస్తుంది. మన ప్రభు యేసు గొప్పవాడు, మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్పవాడు, మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया 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 हालेलुया. బాగా చేశారు కదా పిల్లలు, చాలా బాగుంది. ఎస్, కష్టమైనా సరే మన ఫ్రెండ్షిప్ని విడిచిపెట్టకుండా ఎలా ఉన్నారు. ఈ స్టోరీ మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ స్టోరీ కూడా మనం నేర్చుకుందాం, బైబిల్ స్టోరీ. ఇప్పుడైతే మనము నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్సెస్. అందరూ నోట్బుక్ పెన్ పెట్టుకొని రెడీగా ఉన్నారు కదా. మీరు ఈరోజు డేట్ వేసుకొని అక్కడ ఈరోజు వర్సెస్ ఈరోజే రాసుకోండి. ఈరోజు వర్సెస్ ఏంటి అంటే ప్రోవర్బ్స్ చాప్టర్ 22 వర్సెస్ 15, సామెతలు 22:15. అక్కడ ఏముందంటే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము వానిలో నుండి తోలివేయును. This is the memory verses for today's online session. Now it's in English. Foolish ways are deep seated in the heart of a child, but the rod of punishment will send them far from him. Okay na? అర్థమైంది కదా చిల్డ్రన్స్ మీకు ఈ మెమరీ వర్సెస్ ఏంటి అంటే, బాలుని హృదయంలో మూఢత్వము అంటే ఏంటంటే పాపం అన్నమాట. ఫూలిష్నెస్ కానీ పాపము కానీ సిన్ కానీ అది స్వాభావికంగా వచ్చేస్తుంది. దాట్ ఈస్ ఇన్బిల్ట్ అనమాట. దాన్ని ఎవరు మీరు ఇది నేర్చుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించండి. ఎవరైనా మీకు అబద్ధం ఆడడం నేర్పించారా, దొంగతనం చేయడం నేర్పించారా, లేకపోతే ఎవరినైనా తిట్టడం కానీ కొట్టడం కానీ ఇవేమి మీకు నేర్పించలేదు కదా. మీకే మీ హృదయంలో నుంచి అది ఆటోమేటిక్గా అనమాట. ఒక ప్రాబ్లంలో ఏదో ఒక స్కూల్లో టీచర్ తిడుతున్నారు, అక్కడి నుంచి సేవ్ అవ్వాలి. ఎలా సేవ్ అవుతాను, సేవ్ అవ్వాలి అని ఆలోచన చేసి ఆటోమేటిక్గా మీకు అబద్ధం వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎవరు నేర్పించరు మీకు అబద్ధం ఆడండి అని చెప్పి. ప్రతి పాపము అబద్ధం అనే కాదు, లేదు అంటే చెడతనం అనే కాదు, లేదు దొంగతనమే కాదు, ఏదైనా సరే దేవునికి ఇష్టం లేని ప్రతిదీ మనిషిలో నుంచి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అనమాట. అది మన హృదయంలో నుంచి వచ్చేస్తుంది. ఎవరు దాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ దేవుడు ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏంటి అంటే, శిక్షాదండము దానిలో నుండి తోలివేరు. అంటే అలా చేస్తున్నప్పుడు పిల్లల్ని శిక్షించాలి. యాజ్ ఎ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ లైక్ సండే స్కూల్ టీచర్స్, పాస్టర్స్, ఎవరైనా సరే, ఎవరైనా మనుషుల్లో నుంచి స్వాభావికంగా పాపం వస్తున్నప్పుడు దాన్ని శిక్షిస్తే అది వారి నుంచి పోతుంది అని బైబిల్ చెప్తుంది అనమాట. ఈరోజు మీరు అనుకోవచ్చు, మా మమ్మీ తిడుతుంది, మా డాడీ కొడతారు, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు అలా చేయాలి తప్పకుండా. అలా చేస్తేనే మీరు ఆ వేలో నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే మీరు భూమి మీదకి వచ్చేటప్పుడు మీకు అది అలాంటి హృదయం లేదు, మీ మనసు అలా లేదు. మీరు పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ లోకంలో, పాపం అనే లోకంలో 24 hours ఉంటున్నాం కదా, ఆటోమేటిక్గా మనలో నుంచి మనమే, ఎవరు నేర్పవసరం లేకుండానే మనమే పాపం చేసేస్తాం అనమాట. కాకపోతే ఎవరైనా మిమ్మల్ని తిట్టి ఇలా చేయొద్దు అన్నప్పుడు నేర్చుకోండి. ఆ శిక్షాదండం వల్ల మీరు దాని నుంచి తీసేయండి. అంతేగాని నేను ఓవర్కమ్ అవ్వగలను, నాకు తెలుసు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, మీరు న్యూస్ ఛానల్స్ చూస్తే వరదలు వచ్చి అన్నీ కొట్టుకుపోతున్నాయి, ప్రతి ఊర్లో వస్తువులన్నీ కొట్టుకుపోతున్నాయని చూస్తున్నాం. అలాగ ఒక ఊర్లో సంవత్సరంలో ప్రతి వర్షాకాలం
టైంలో వరద వస్తుంది. అంటే వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు, వేరే ఎక్కడి నుంచో వరద వస్తుంది అనమాట. ఆ వరదలో చాలా వస్తువులు కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు కింద ఊర్లో ఉన్నారు, ఆ పై ఊర్లో నుంచి వస్తున్న వరదలో ఆ పై ఊర్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకొని ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అందరికీ ఇల్లులు పోతున్నాయి, అందరికీ సామాన్లు పోతున్నాయి కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ వరద కొట్టుకొని వచ్చే ప్లేస్ దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చి నిలబడి ఏదైనా మంచి వస్తువులు కానీ వెళ్తూ ఉంటే అందులోకి దిగి ఆ వస్తువు తీసుకురావడం, ఇక్కడ పెట్టుకోవడం, అలా అనమాట. అంటే ఆ వరదలో కొట్టుకొచ్చే వస్తువులన్నీ పట్టుకోవడం తీసుకెళ్ళడం కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. చాలామంది ఏం చెప్తారంటే వద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీకు ప్రమాదం ఉంది, వద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నా పట్టించుకోకుండా కొంచెం మంది ఆశ అన్నమాట, ఏదో తీసుకుందామన్న ఆశతో అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వస్తారు ఆ వరదలో ఉన్న వస్తువులను తీసుకోవడం కోసం. వస్తే చిన్న చిన్న ఐటమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న ఐటమ్స్ కోసం ఎందుకు దాంట్లో దిగి నేను చేసుకోవటం అని చెప్పేసి వాళ్ళు అలా ఆలోచిస్తుంటే ఒక నల్లగా ఒక పెద్ద లావుగా ఉన్న ఒక ఏదో కొట్టుకొని వస్తూ ఉంటుంది. అది వీళ్ళకి తెలియదు అసలు అది ఏంటో. అది వాటర్లో చూస్తూ ఉంటే ఇతను అంటాడు, అది ఏదైనా కలప లేకపోతే మంచి కర్ర ఉంటుంది చూసారా, ఏదో పెద్ద చెట్టు కర్ర అనుకుంటా, అది కొట్టుకొని వస్తుంది. మనం కానీ దాన్ని తీసుకొని వచ్చాము అంటే దాంతో ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా మంచి ఐటెం చేసుకోవడానికి యూజ్ అవుతుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది, నేను తీసుకొస్తాను అని హస్బెండ్ అంటుంటాడు. ఆ వైఫ్ ఏమో వద్దు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, అది కూడా చాలా బరువు ఉంటుంది, నువ్వు దాన్ని తీసుకొని రాలేవు, ఎవరైనా హెల్ప్ ఉంటేనే వెళ్ళగలవు, వద్దు అని చెప్పి వైఫ్ అంటాడు. లేదు, నేను వెళ్ళి తీసుకురాగలను అని ఇతను అంటాడు. ఇలాగా ఈ డిస్కషన్లో అతను వాటర్లో దూకేసి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుంటాడు. దాన్ని పట్టుకున్న తర్వాత తెలుస్తుంది అతనికి అది మోసలి. నల్లగా ఉంది, ఏంటో వాళ్ళకి దూరం నుంచి కనపడలేదు. అది పట్టుకున్న తర్వాత అతనికి అది తెలుస్తుంది ఏంటంటే అది మోసలి, కొక్రడైల్ అనమాట. అది పట్టుకోగానే అతనికి భయం వేసి నేను ఎలాగ ఇప్పుడు దీని నుంచి సేవ్ అవ్వాలి అనేటప్పటికి ఇది వాడిని వీడు వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది వాడిని పట్టేసుకుంటుంది కరెక్ట్గా. ఎంత కష్టపడతాడో వదిలించుకోవడానికి, కానీ చాలా కష్టమవుతుంది దాని నుంచి విడిపించుకోలేకపోతాడు అనమాట. విడిపించుకోలేక కష్టమై చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. పాపం సేవ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు అతను ఆ వరదలో ఆ ముసలి తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా బాధపడతారు అనమాట. ఇక్కడ నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే మనం అనుకుంటాము పాపాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ గేమే కదా, డిస్నీ ఛానలే కదా, ఏముంది, నేను ఇది చూసినా సరే దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని చిన్న పాపాన్ని మనము వెళ్ళి పట్టుకున్నప్పుడు ఆ పాపం మనల్ని పట్టుకున్నప్పుడు మనము ఎన్నోసార్లు అనుకుంటాం. ఎందుకంటే పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడైనా, ఎప్పుడైనా వాక్యం చెబుతున్నప్పుడైనా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడు దాని నుంచి నేను బయటికి రావాలి, నేను అబద్ధాలు ఆడకూడదు, టీవీ చూడకూడదు, లేకపోతే ఇలాంటివి చేయకూడదు, దేవునికి ఇష్టం లేని చేయకూడదు అని మన మనసులో అనుకున్న దాని నుంచి ఓవర్కమ్ చేయలేకపోతాం అనమాట. కానీ ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అంటే అక్కడ తను సేవ్ చేయడానికి ఆ టైంలో ఏరోప్లేన్ కానీ లేకపోతే ఎవరైనా పోలీస్ రెస్క్యూ టీమ్ కానీ ఎవరైనా వచ్చి ఉంటే ఆ ముసలి నుంచి తన్ని సేవ్ చేసేవాళ్ళు. బట్ అది విలేజ్ అవడం వల్ల అతను దాని నుంచి సేవ్ అవ్వలేకపోయాడు. ఈరోజు పాపములను మనము అనుకోకుండా పాపాన్ని టచ్ చేసి ఆ పాపము మనల్ని పట్టుకున్న తర్వాత నేను ప్రభువా ఇందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ టీవీ చూసే అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఎందుకంటే అది ఇన్బిల్ట్ నీకు ఉంది, ఆటోమేటిక్గా నీకు వచ్చేసింది, ఇప్పుడు నీకు తెలిసింది శిక్షాదండం నేను సరిచేస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను డిస్నీ ఛానల్ చూడొద్దు, పోగో గేమ్స్ ఆడొద్దు, కంప్యూటర్ గేమ్స్ ఏమి ఆడొద్దు అని నేను శిక్షాదండంగా నేను చెప్తున్నాను. అలాంటప్పుడు మీకు ఒక్కొక్కసారి ఆలోచన రావచ్చు, అవును కదా దీంతో టైం వేస్ట్ ఇలా చేయకూడదు, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఓవర్కమ్ చేద్దాం అనుకుంటాం. అప్పటికే అది నేను గట్టిగా పట్టేసుకుంది, అసలు ఎలాగైతే వాడిని పట్టేసుకుందో అలాగే నేను గట్టిగా పట్టేసుకుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్కువగా ప్రేయర్ చేయాలి, హోలీ స్పిరిట్ హెల్ప్ అడగాలన్నమాట. చిన్నప్పటి నుంచి గాడ్స్ హెల్ప్ అడిగి గాడ్ దగ్గర నుంచి తీసుకొని మనము దాని నుంచి కాపాడబడాలి. లేదు అంటే మనము అతను ఎలా అయితే సేవ్ అవ్వలేకపోయాడో మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవునికి స్పెషల్గా ఉండలేకపోతాం అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఏదైనా పాపానికి ఎడిక్ట్ అయిపోయారు అంటే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు అది మిమ్మల్ని ఎలా వదలదు నాకు తెలుసు. అది ఏదైనా అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి, టీవీ అవనివ్వండి, గేమ్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు దానికి ఒక్కసారి ఎడిక్ట్ అయ్యారు, ఒకసారి దానికి మీరు వెళ్ళి దాన్ని మీరు పట్టుకున్నారు అంటే నెక్స్ట్ మూమెంట్లో అది మిమ్మల్ని పట్టేసుకుంటుంది.
పట్టేసుకుంటుంది కాబట్టి ఇంక మీరు దాని నుంచి బయటపడాలి అంటే డెఫినెట్గా మీరు ప్రేయర్ చేయాలి, ఎలా అయినా సరే దాని నుంచి తప్పించబడాలి. దిస్ ఈస్ ద వెరీ పర్సన్ స్టోరీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తాం. Now it's time for Bible quiz. ఎవ్రీ వీక్ నేను చెప్తూనే ఉన్నాను. ఈ వీక్ అయితే చాలా తక్కువ మంది. మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. సండే స్కూల్, ఆన్లైన్ సండే స్కూల్ మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు. నేను గ్రూప్లో ఇస్తున్నాను, మీకు పర్సనల్గా లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్లో ఉన్న లింక్ ఎప్పుడైనా సరే మీరు స్కిప్ అయ్యి చూడకపోతారేమో అని చెప్పి నేను పర్సనల్గా కూడా మీకు ప్రతి ఒక్కరికి లింక్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు వీక్లో ఏదో ఒక టైం తీసుకొని మీరైతే ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వండి. క్విజ్కి ఆన్సర్ చేయండి, అటెండెన్స్ కూడా మీరు ఇవ్వండి. లాస్ట్ వీక్ అయితే క్విజ్కి చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. సీరియస్ క్వశ్చన్ ఏంటి అంటే, శిష్యుల్లో ఏ శిష్యుడు యేసు ప్రభువుని రోమన్ సైనికులకి అమ్మేశాడు అన్న నా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే జూడాస్ ఇస్కరియోత్. ఆయన 30 సిల్వర్ కాయిన్స్కి అమ్మేశారు. ఆన్సర్ ఇచ్చింది రాహుల్ చందన్ అండ్ షైనీ. వీళ్ళు ముగ్గురు ఆన్సర్ చేశారు. అలాగే జూనియర్స్ క్వశ్చన్ ఏంటంటే మత్తయి సువార్తని ఎవరు రాశారు? మత్తయి సువార్తని మత్తయే రాశాడు. దాంట్లో 28 చాప్టర్స్ 1071 వర్సెస్ దాంట్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ జూనియర్స్. జూనియర్స్ నుంచి బ్లెస్సీ, స్వప్న, సుప్రియ, జెసికా, అభిషేక్, సంజు, డానీ అండ్ నిస్సి జసింత వీళ్ళు 5 మెంబర్స్ వీళ్ళు ఆన్సర్ చేశారు. మిగతా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, నోవాహు తండ్రి ఎవరు? మరలా నేను చెప్తున్నాను, నోవాహు తండ్రి ఎవరు? ఎన్ని రోజులు రాత్రులు పగలు వర్షం కంటిన్యూస్గా కురిచింది? 2 క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయ్యాయి జూనియర్స్. నోవాహు తండ్రి పేరు రాయండి. నోవాహు టైంలో ఎన్ని రోజులు డే అండ్ నైట్ వర్షం కురిసింది? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళకి కూడా 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆ షిప్ ఎక్కడ ఆగింది? వర్షం అయిపోయిన తర్వాత షిప్ ఏ ప్లేస్లో ఆగింది? నోవాహు ఏ వయసు అప్పుడు భూమి మీదకి వచ్చాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఓకేనా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తాం. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ స్టడీ. అక్టోబర్ మంత్లో మనము మెయిన్ టాపిక్ని బైబిల్ స్టడీగా కన్వర్ట్ చేస్తూ బైబిల్లో ఉన్న టాపిక్స్ని ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం స్టోరీస్ లాగా. ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో లార్డ్స్ ప్రేయర్ నేర్చుకున్నాము. అందరూ ఆ ప్రేయర్ చేసి వీడియో చేసి పంపదని చెప్పాను. ఇప్పటికీ నాకు 2 పంపించారు. ఇంకా మీరు ఈ మంత్ అంతా టైం ఉంది, పంపించవచ్చు. తర్వాత సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మనము 10 కమాండ్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన 10 కమాండ్మెంట్స్. తర్వాత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక మనకి 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా చేశాడని నేర్చుకున్నాం. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? ఐతుకు స్టోరీ నేర్చుకున్నాం. ఐతుకులో ఉన్న క్యారెక్టర్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఆబ్వియస్లీ వి టర్న్ ఇంటూ ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి ఒక స్టోరీ నేర్చుకోవాలి. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను అని చెప్పాను, బట్ లాస్ట్ వీక్ మనము 10 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం. ఈ వీక్ ఒక స్పెషల్ పర్సన్ గురించి నేర్చుకుందాం. హిస్ నాన్ అదర్ దాన్ నోవా. ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ మనం నోవాహు తాత గురించి మాత్రమే ఈరోజు ఎందుకు నేర్చుకుంటున్నామంటే చిల్డ్రన్స్, హీఈస్ వెరీ వెరీ స్పెషల్ టు గాడ్ అనమాట. ఎంత స్పెషల్ అంటే చాలా స్పెషల్ అనమాట. నోవాహు టైంలో దేవుడు భూమిని ఒకసారి చూస్తాడు. ఆ టైంలో దేవుడు ఆకాశం నుంచి భూమి మీదకి చూసినప్పుడు ప్రతి ఒక్కరు చెడ్డగా కనపడారట, ఒక్కరు కూడా మంచిగా లేరు అని బైబిల్ చెప్తుంది. మీరు ఈరోజు నేను చెప్పే నోవాహు స్టోరీని జెనసిస్ చాప్టర్ 6, 7, 8 అగైన్ ఐమ్ రిపీటింగ్, ఆదికాండము 6, 7, 8 ఈ 3 అధ్యాయాల్లో ఈరోజు నేను చెప్పే స్టోరీ మొత్తం దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను బ్రీఫ్గా చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో నోవాహు
గురించి 3 చాప్టర్స్ చదివినప్పుడు నేను చెప్పింది మీకు బ్రీఫ్గా వస్తుంది అనమాట. ఓకేనా చిల్డ్రన్స్? ఏంటి అంటే నోవాహు టైంలో దేవుడు ఆకాశం నుంచి భూమిని చూశాడట. చూసినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు చెడ్డగా ఉన్నారంట. వాళ్ళ హృదయం చెడిపోయిందంట, వాళ్ళ ఆలోచన కూడా చెడిపోయిందంట. దేవునికి ఇష్టంగా ఒక్కరు కూడా లేరంట. దేవునికి కోపం వచ్చి నేను భూమిని చేసినందుకు నాకు చాలా బాధేస్తుంది అని దేవుడు తనలో తను బాధపడిపోతూ ఎందుకు నేను ఈ భూమిని చేశాను, ఈ భూమి అంతటిని పాడు చేసేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మరలా దేవుడు చూస్తే దేవుడికి నోవాహు కనిపించిందంట. ఎంత స్పెషల్గా కనిపించాడంటే తన హృదయం మంచిగా ఉందంట, యథార్థవంతుడట, నీతిమంతుడట. నోవాహుని చూసినప్పుడు నేను నోవాహుని సేవ్ చేయాలి అన్న ఆలోచన దేవుడికి వచ్చిందట. ప్రపంచమంతటిని నాశనం చేసేయాలి కానీ నోవాహుని సేవ్ చేయాలి. చూడండి ఎంత స్పెషల్ గాడ్కి. ఈరోజు మనము ప్రపంచంలో భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం అనుకుంటాము వీళ్ళకి ఇష్టంగా ఉండాలి, వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, ఎవరో ఒకరికి ఇష్టంగా బ్రతకాలి అనే ఆలోచనలోనే పిల్లలు మెయిన్ ఎక్కువగా మా స్కూల్లో టీచర్కి నేనంటే ఎక్కువ ఇష్టం ఉండాలి, లేకపోతే మా పేరెంట్స్కి నేనంటే ఎక్కువ ఇష్టం ఉండాలి, ఇలాగ మనకి ఆలోచన వస్తుంది. కానీ హియర్ దేవుడు ప్రపంచమంతటిని చూస్తున్నప్పుడు ప్రపంచం అంతటిలో దేవుడికి నోవాహు స్పెషల్గా కనపడ్డాడు. అతని క్యారెక్టర్స్, అతనిలో ఉన్న యాటిట్యూడ్ చాలా స్పెషల్గా కనపడి ఎంత స్పెషల్గా సేవ్ చేశాడో చెప్పరా నోవాహుని. ఆ రోజుల్లో ఎవరికైనా సరే, ఆ రోజులనే కాదు నోవాహు తర్వాత కూడా ఎవరైనా సముద్రంలో ఏదైనా వేస్తే ఏం వేసినా, ఒక వస్తువు వేసినా, ఏం వేసినా, ఈవెన్ మనుషులు పడినా సరే మునిగిపోతారు తప్ప పైకి తేలలేరు అని కాన్సెప్ట్ ఉన్న దాన్ని తీసేసి స్పెషల్గా మనుషులు ఒక షిప్తో అంటే సముద్రం పైన కూడా నడిచేయవచ్చు అని ఒక క్రియేటివ్ థాట్తో దేవుడు నోవాహుని అక్కడ సేవ్ చేశాడు అనమాట. ఆ క్రియేటివ్ థాట్ తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి షిప్లు మెరాకిల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి? నోవాహు టైంలో నోవాహు చేసిన షిప్ను చూసి మనుషులు ఇవన్నీ కనుక్కున్నారని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అనమాట. అంటే దేవుడు ప్రపంచాన్ని నాశనం చేశారని ఒక కన్క్లూషన్కి వచ్చేసాడు. ఆ టైంలో నోవాహు స్పెషల్గా కనపడ్డాడు. ఈ స్పెషల్ పర్సన్ని దేవుడు ఎంత స్పెషల్గా కాపాడాడంటే ఒక క్రియేటివ్ థాట్తో, అది నెక్స్ట్ జనరేషన్కి యూస్ఫుల్ అయిన థాట్తో నోవాహుని దేవుడు ఆ టైం నుంచి తప్పించాడు అనమాట. ఇప్పుడు ప్రపంచము ఎంత భయంకరంగా ఉంది చిల్డ్రన్స్. ఎలా ఉంది అంటే అందరూ చాలా భయాలతో బ్రతుకుతూ ఉన్నాము. కానీ నేను ఈరోజు కొత్త విషయం చెప్తాను. ఏంటి అంటే నీవు దేవునికి స్పెషల్గా ఉన్నావంటే, ఇక్కడ నోవాహు ప్రపంచం అంతటిని చూస్తున్నప్పుడు ఎలా అయితే స్పెషల్గా కనపడ్డాడో అలాగ నువ్వు స్పెషల్గా కనపడ్డావంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా దేవుడు నిన్ను రెస్క్యూ చేయగలడు. దేవుడు నిన్ను సేవ్ చేసి క్రియేటివ్ థాట్ తీసుకొచ్చేలా దేవుడు నిన్ను అక్కడి నుంచి సేవ్ చేసి బయట పెట్టగలడు. సో ఈ రోజు నుంచి మన మైండ్ ఒక థాట్ని మార్చుకుందాం. ఏంటి అంటే మనం భూమి మీద మహా అయితే ఎంతకాలం బ్రతుకుతాము? బైబిల్లో వాక్యం ఉంది, బలం ఉన్న ఎడల 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 70 సంవత్సరాలు. 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే మనిషి భూమి మీద బ్రతుకుతాడు, అది కూడా ఎక్కువ బలం ఉంటే. ఆ టైంలో 70-80 సంవత్సరాల ఆ టైంలో ఎవరికో స్పెషల్గా ఉండాలి అన్న థాట్ మనం ఇప్పుడే ఈ చిన్నప్పుడే మనం తీసేద్దాం. ఎందుకంటే నేను ఇందాక మెమరీ వర్సెస్లో కూడా మీకు చెప్పాను, వాళ్ళ హృదయంలో మూఢత్వము స్వాభావికంగా వచ్చేస్తుందంటే ఎవరు నేర్పరు వాళ్ళకి. ఇలాగ చేయండి, మీరు ఇలాగ చేయండి, ఎవరు నేర్పరు వాళ్ళకి. లోపల నుంచి అది ఇన్బిల్ట్ అనమాట, ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది. అంటే న్యాచురల్గా వాళ్ళకి అబిలిటీ అనేది వచ్చేస్తుంది. మీరు అలా ఎవరికో స్పెషల్గా ఉండాలి. మీరు అంటే పలానా వాళ్ళకి నేను స్పెషల్గా ఉండాలి, వీళ్ళకి స్పెషల్గా ఉండాలి, ఈ థాట్ నేను తీసేసి చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచే నేను గాడ్కి స్పెషల్గా ఉండాలి. ప్రతి విషయంలో గాడ్కి నేను స్పెషల్గా కనపడాలి. స్పెషల్గా కనపడాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నోవాహుకి ఎలా అయితే యథార్థవంతుడు, నీతిమంతుడు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మనకి కూడా కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. దేవుడికి నువ్వు స్పెషల్గా కనపడాలంటే అందరిలాగా మనం ఉంటే దేవుడికి స్పెషల్గా కనపడం. కొన్ని స్పెషల్ క్వాలిటీస్ అంటే ఏంటి? మనం లాస్ట్ 2 months నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. చాలామంది పిల్లలు ప్రార్థన చేయరు, మనం ప్రార్థన చేద్దాం. చాలామంది పిల్లలు బైబిల్ చదవరు, మనం బైబిల్ చదువుదాం. చాలామంది పిల్లలు ఏంటంటే ఊరికి కోప్పడతారు, ఊరికి మన చెల్లిని తమ్ముడిని కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్ అనమాట. ఇవన్నీ తీసేసుకొని
పేషెన్స్గా మనము స్పిరిట్స్ ఆఫ్ ఫ్రూట్ నేర్చుకున్నాం కదా, అలాంటి స్పిరిట్స్ ఆఫ్ ఫ్రూట్స్ని తెచ్చుకుందాం. ఇంకా లవ్, పీస్, ఇలాంటి లాంగ్ సఫరింగ్ ఇవన్నీ మనం తెచ్చుకుందాం. దేవుడికి ఇష్టమైనవి మనలోనికి వచ్చేస్తున్నాయి అనుకోండి, మనం దేవుడికి స్పెషల్గా కనపడతాం అన్నమాట. ప్రపంచంలోని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నప్పుడు నువ్వు దేవునికి స్పెషల్గా కనపడ్డావంటే దేవుడు నీకు స్పెషల్ థింగ్స్ చేస్తాడు. ఎలా అయితే నోవాకి క్రియేటివ్గా ఆ ఫ్లడ్స్ నుంచి తీసుకొచ్చి సేవ్ చేశాడో, నిన్ను కూడా దేవుడు అలాగే నీకేదైనా ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా నీకు అసలు దాని నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియకపోయినా దేవుడు ఒక కొత్త ఆలోచన, బికాజ్ యు ఆర్ స్పెషల్ టు గాడ్ కదా, నువ్వు దేవునికి స్పెషల్గా ఉన్నావు కాబట్టి దేవుడు కూడా నిన్ను ఆ ప్రాబ్లం నుంచి కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి కానీ స్పెషల్గా సేవ్ చేస్తాడు. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ స్టోరీ. ఇప్పుడు మనం నోవాహు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నోవాహు ఫాదర్ పేరు లెమెకు. బైబిల్లో ఉన్న అంటే బైబిల్లో ఏముందో అది మాత్రం నేను మీకు ఇస్తున్నాను. మీరు దీన్ని బైబిల్ స్టడీ అంటున్నాం కాబట్టి మీరు ఆ బుక్లో నేను చెప్పిన ప్రతి పాయింట్ రాసుకోండి. ఇప్పుడు నేర్చుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. నోవాహు ఫాదర్ పేరు లెమెకు. నోవాహుకి 3 కొడుకులు ఉన్నారు, షేము, హాము, యాఫెతు. ఇది మాత్రం బైబిల్లో ఇచ్చారు. నోవాహు వైఫ్ పేరు కానీ నోవాహు తల్లి పేరు కానీ మనకి బైబిల్లో ఇవ్వలేదు. ఏది ఇచ్చారో అది మనం నేర్చుకుందాం. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోవా అనమాట. నోవాహు టైంలో భూమిని చూసినప్పుడు దేవుడు అనుకున్నాడు భూమి అంతటిని పాడు చేసేయాలి అనుకున్నాడు. నోవాహుని సేవ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు నోవాహుకి ఒక షిప్ చేసుకోమని చెప్పాడు. ఆ షిప్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది దానిలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చారో నేను ఇప్పుడు దాన్ని మీకు చెప్తాను. మీరు దాన్ని నీట్గా నోట్బుక్లో రాసుకోండి. ఎందుకంటే మీరు బైబిల్ చదివినప్పుడైనా, ఫ్యూచర్లో మీరు ఏదైనా క్విజ్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడైనా ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీరు ఒక విషయం నేర్చుకున్నారు, ఇప్పుడు సండే స్కూల్లోకి వచ్చి ఒక విషయం నేర్చుకున్నారు అంటే దాన్ని మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి అనమాట. నోవాహుని షిప్ని చితిసారకపు మాంతో చేసుకోమని దేవుడు చెప్పాడు. ఇంగ్లీష్లో గోఫర్ వుడ్ అని ఉంటుంది, GOPHER అని చెప్పి గోఫర్ వుడ్ అని ఉంటుంది. బైబిల్ ట్రాన్స్లేషన్లో ఇంకో వర్డ్ ఏదో ఉంది. సో మీకు ఏది తెలిస్తే అది రాసుకోండి. తెలుగులో చితిసారకపు మ్రాన్తో అంటే ఒక షిప్ చేసుకోమని చెప్పాడు దేవుడు. చేసుకోమని చెప్పిన తర్వాత దానికి 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుతో ఒక షిప్ చేసుకోండి, అది 3 అంతస్తులుగా చేసుకోండి అని దేవుడు నోవాహుకి చెప్పాడు. నోవాహు షిప్ అయితే రెడీ చేసేసుకున్నాడు. షిప్ రెడీ చేసేసుకున్న తర్వాత దేవుడు చెప్పాడు ఇంకొక 7 డేస్లో ఆకాశంలో నుంచి వర్షం పడుతుంది అని చెప్పాడు. అంతకుముందు వర్షం లేదు భూమి మీద. దేవుడు అందుకోసమే ప్రజలకి అన్ని ఇయర్స్ నుంచి నోవాహు ఆ షిప్ చేస్తున్నప్పుడు అందరికీ సువార్త చేస్తున్నా సరే ప్రజలు ఎందుకు నమ్మలేదంటే అప్పటి వరకు భూమి మీద వర్షం పడలేదు అని బైబిల్ చెప్తుంది అనమాట. వాళ్ళకి వర్షం అంటే ఏంటో తెలియదు, ఆ ప్రజలకి వర్షం అంటే ఏంటో తెలీదు. కాబట్టి ఆకాశం నుంచి వాటర్ వస్తుంది అంటే ఎవ్వరు నమ్మలేదు. నోవాహుని పిచ్చోడు అనుకున్నారు అనమాట. షిప్ చేసుకుంటున్నాడు, ఆకాశం నుంచి వాటర్ వస్తుందంట, మనం అందరం మునిగిపోతామంట, వీడొక్కడే ఈ షిప్లో సేవ్ అయిపోతాడంట అని చెప్పి ఆ టైంలో అందరూ నోవాహు మాటని నమ్మరు అనమాట. కానీ నోవాహు మాత్రం నాకు దేవుడు చెప్పాడు అన్న బిలీఫ్తో ఆ షిప్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే ఇంకా 7 డేస్లో నేను వర్షాన్ని పంపిస్తాను, దాంతోపాటు భూమి మీద ఉన్న జంతువులన్నింటినీ 2 పేర్స్గా నేను షిప్లోకి పంపిస్తాను, దాని తర్వాత మీరు వెళ్ళండి లోపలికి, నేను బయట నుంచి లాక్ చేస్తాను డోర్ మీదని దేవుడు చెప్తాడు. అలాగే 7 డేస్ లోపల వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు, దేవుడు డోర్ లాక్ చేసిస్తాడు, వర్షం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ క్లియర్గా ఉంది వర్షము 40 డేస్ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. 40 డేస్ పడుతూనే ఉందన్నమాట. వాటర్ ఎంత వాటర్ వచ్చిందంటే 15 మూరల ఎత్తు వరకు వాటర్ భూమి మీద నిలబడి ఉండిపోయిందంట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం న్యూస్లో హైదరాబాద్లో అక్కడ వర్షాలు పడి లాస్ట్ వీక్ కూడా మనకి వర్షాలు పడ్డాయి. ఒక్కసారి వాటర్ అంతా ఒక దగ్గర స్టాక్ అయిపోతే ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ మనకి తెలుసు. కానీ ఇక్కడ ఎలా అంటే భూమి మీద ఉన్నవన్నీ మునిగిపోయి అంత వాటర్తో దేవుడు ఆ టైంలో భూమిని నాశనం చేసేసాడు. 40 డేస్ డే అండ్ నైట్ కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల 15 మూరల ఎత్తు వాటర్ భూమి మీద నిలిచిపోతే ఆ నీరు ఎట్టిపోవాలి, ఆ నీరు పోతే కదా భూమి రావాలి. ఆ నీరు పోవడానికి 150 డేస్ పట్టిందని బైబిల్ చెప్తుంది. అంటే 150 రోజుల వరకు వాటర్ రాని ఉండిపోయిందంట. అప్పుడు ఏమైందంటే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి గాలిని బీచ్గా ఆ వాటర్ అంతా భూమి నుంచి బయటకు వెళ్ళటం మొదలైంది. అలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ షిప్ వెళ్ళి అరరాత్తు కొండ మీద ఆగింది అని
బైబిల్ చెప్తుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, షిప్ ఎక్కడ ఆగింది? ఆరారత్తు కొండ మీద షిప్ ఆగింది అనమాట. ఆగిన తర్వాత అప్పటి వరకు షిప్ మూవింగ్ ఉంది, ఒక్కసారి స్టే అయింది. నోవాహు ఆగిందంటే వర్షం ఆగిందేమో అనుకున్నాడు, కానీ ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ పోవడానికి చాలా రోజులు పట్టిన తర్వాత నోవాహు ఒకసారి కిటికీ ఓపెన్ చేసి చూసి కాకిని పంపించాడు. కాకి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన కాకి అక్కడక్కడక్కడక్కడక్కడే తిరిగింది, కానీ మళ్ళీ లోపలికి రాలేదు. ఇక్కడ కాకి క్వాలిటీస్ గురించి, పావురం క్వాలిటీస్ గురించి పాస్టర్స్ చెప్తారు, దాన్ని మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఏమైందంటే దేవుడు నీళ్లు తగ్గించాడో లేదో చూడటానికి నోవాహు షిప్లోంచి కాకిని పంపిస్తే ఆ కాకి వెళ్ళిపోయి బయట ఉండిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఒక 1 వీక్ ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, బ్లాక్ డౌ నల్ల పావురాన్ని నోవాహు బయటికి పంపిస్తే అది బయటికి వెళ్ళి ఒలీవల ఆకు తుంచి, చిగురించిన ఒలీవల ఆకు తుంచి తీసుకొచ్చి నోవాహుకి ఇచ్చింది. అగైన్ కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పావురాన్ని పంపిస్తే తిరిగి రాలేదు. అప్పుడు దేవుడు వాటర్ అంతా తీసేసాడని నోవాహు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు డోర్ ఓపెన్ చేసి వాళ్ళందరూ భూమి మీదకి వస్తారు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ నోవాహు అనమాట. ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ నీట్గా నోట్ చేసుకోండి. నోవాహు టైంలో నోవాహుకి 600 years 2 months 70 days, అంటే నోవాహుకి 600 years వచ్చిన తర్వాత ఒక 2 months అయ్యి 17 days వచ్చాకనమాట. అప్పటికి నోవాహు ఏజ్ ఎంత అంటే 600 years 2 months 17 days. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజున వర్షం భూమి మీద వచ్చింది. వర్షం భూమి మీదకి వచ్చిన తర్వాత అది ఎప్పుడు వచ్చిందో చెప్పాను, 2nd month 17th date వచ్చింది. 7th month 17th dayన అంటే 600వ సంవత్సరం 7వ నెల 17వ రోజున షిప్ అరవత్తు కొండ మీద ఆగిపోయింది. తర్వాత కొన్ని రోజుల వరకు ఇంకా వాళ్ళ షిప్లోంచి బయటికి రాలేదు. ఎప్పుడు బయటకు వచ్చారు అంటే 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీ. అగైన్ ఐమ్ రిపీటింగ్, 601 year అంటే 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీన నోవాహు వాళ్ళు షిప్లో నుంచి బయటకు వచ్చారనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నోవాహు ఎన్ని రోజులు షిప్లో ఉన్నాడంటే నియర్లీ 1 year షిప్లోనే ఉండిపోయాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 600వ సంవత్సరం 2వ నెల 17వ తేదీన షిప్లోకి ఎక్కిన నోవాహు 601వ సంవత్సరము 2వ నెల 27వ తేదీన బయటకు వచ్చాడు. 1 year పాటు ఆ ఫ్లడ్స్లో, ఆ షిప్లో, ఆ యానిమల్స్తో అలాగా ఉండి అప్పుడు బయటకు వచ్చాడు అనమాట. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ నోవాహు. ఈ నోవాహు స్టోరీ గురించి మొత్తం మనకి నోవాహు స్టోరీ గురించి తెలుసు. నోవాహు ఫ్లడ్స్లో ఉన్నప్పుడు ఒక షిప్ చేసుకున్నాడు, సేవ్ అయ్యాడు, అన్నీ మనకి తెలుసు. ఈరోజు బ్రీఫ్గా నేను నోవాహు స్టోరీ చెప్పాను. నోవాహు కొడుకుల పేర్లు చెప్పాను, షేము, హాము, యాఫేతు. నోవాహు తండ్రి పేరు చెప్పాను, లెమెకు. నోవాహు ఏ ఏజ్లో అంటే తను ఏ సంవత్సరంలో షిప్లోకి ఎంటర్ అయ్యాడు, ఏ సంవత్సరం అప్పుడు షిప్లో నుంచి కిందకు వచ్చాడు, ఎప్పుడు అది అరారాతు కొండ మీద ఆగింది, ఎన్ని రోజులు వర్షం పడింది, ఎన్ని రోజులు వాటర్ భూమి మీద ఉంది, ఎంత హైట్ భూమి మీద ఉంది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా దీన్ని ఒక బుక్ మీద రాసుకొని నీట్గా ఈ స్టోరీ అంతటిని తెలుసుకోండి. ఇంక మళ్ళీ ఎప్పుడు మర్చిపోదు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పేలాగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ స్టోరీ ద్వారా మనకేం తెలియాలి అంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము ఎవరికో స్పెషల్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ జీసస్కి స్పెషల్గా ఉందాం. ఎందుకంటే జీసస్కి స్పెషల్గా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో నుంచైనా క్రియేటివ్గా మనల్ని సేవ్ చేసి దేవునితో పాటు భద్రంగా ఉంచుకోగలిగిన ఎబిలిటీ ఉన్న గాడ్ని మనం సర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆయనకి మాత్రం స్పెషల్గా ఉండాలి. ఈరోజు మనం మాత్రం నేర్చుకుందాం. చిన్నపిల్లలుగా మీకు బోల్డ్ థింకింగ్స్ ఉంటాయి, కానీ మీరు ఏంటంటే ఎప్పుడు మనం ఒకటే అనుకోవాలి, నేను జీసస్కి స్పెషల్గా ఉండాలి, నేను జీసస్కి ఇష్టమైనట్టు భూమి మీద బ్రతకాలి. ఈ ఒక్క థాట్ తోటే మనం ఇక్కడ నుంచి ఉండాలి. దిస్ ఇస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడు మనం ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమయ ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతటినీ ప్రభు నీ ఉచితమైన కృపలో కాపాడి ప్రభు నీవు నడిపించి ప్రభు దీన్ని అద్భుత రీతిగా తండ్రి సహాయం చేసిన విధానం
విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వారికి వాక్యం ద్వారా వారితో మాట్లాడి బైబిల్ స్టడీ ద్వారా మంచి విషయాలు వారికి బోధించాము తండ్రి. అలాగే తండ్రి వారి పాటలు నేర్చుకొని పాడుతూ ఉంటుండగా ప్రభు వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, మనుషుల దయందు దేవుని దయందు వరదిల్లే కృపను దయచేయండి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే ఆత్మను వారికి పుట్టించండి. పరిశుద్ధాత్మతో వారిని నడిపించండి. భయంకరమైన ప్రపంచంలో ప్రభు సాతాను వారిని దొంగలించకుండా నీ పరిశుద్ధమైన హస్తము చాటును వారిని భద్రపరచండి. మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి ప్రభు, స్వస్థపరచండి ప్రభు. ఈ దినమంతా ప్రభు నువ్వు మాకు తోడుగా ఉండి ప్రభు ఈ ఆన్లైన్ సండే స్కూల్ అందరినీ ప్రభు నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ దీవెనను ప్రకటిస్తూ క్షేమాన్ని ప్రకటిస్తూ వారందరినీ ప్రభు నీ హస్తపు నీడలో భద్రపరుస్తూ ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒక నామానికి చెల్లిస్తూ ఏసేతరంటే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ మనమలే ప్రార్థన చేయ ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమిచ్చాం, సిలువ రక్తమిచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగ మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ ఛానల్ని వారికి పరిచయం చేయండి. మాతో కలిసి మీరు కూడా దేవుని సువార్తలో పాల్పొందులు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ మాటను ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రైజ్.